బాబు గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి మహానాడికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అంటే మీరు పెట్టినటువంటి ఆ మీటింగ్ ఎంత ఇమ్మెచ్యూర్డ్గా ఉందంటే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళకి కూడా అరే ఎంత విజనరీని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు లాంటి ఒక వ్యక్తిని సీఎంని పక్కన పెట్టుకొని ఎలాంటి మాటలు మాట్లాడిస్తున్నారు, ఎలాంటి కామెడీ వ్యక్తులతో మాట్లాడించారు అని అన్నది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ గమనించారు. ఒక్కసారి అంటే మీ మహానాడు పెట్టుకోవడానికి మీ ఉద్దేశం ఏంటని మీరు పెట్టారు అని అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకైతే క్లారిటీ ఇచ్చారు. అందుకు మీకు ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే మీరు ఈ 2 సంవత్సరాలు ఉద్ధరించిందేంటి, ఈ 2 సంవత్సరాలు రాష్ట్ర అభివృద్ధి కోసం చేసిందేంటి, ఈ 2 సంవత్సరాలు సంక్షేమం కోసం చేసిందేంటి అది చెప్పట్లేదు ఎక్కడానా. పోనీ రాబో రోజులలో ఏమన్నా చేస్తాము, రాబో రోజుల్లో ఉన్నటువంటి పథకాలు ఇవ్వలేనివి ఏమన్నా ఇస్తాము, మహిళలకి రక్షణ కల్పిస్తాము, ఇలాంటి మాటలు మాట్లాడలేదు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని నానా మాటలు అనడానికి, జగన్మోహన్ రెడ్డి గారి కాలి గోటికి కూడా సమానం అవ్వనటువంటి వ్యక్తులతో మీరు మాట్లాడించి మీ స్థాయిని, మహానాడు స్థాయిని తగ్గించినటువంటి క్రెడిబిలిటీ ఎవరికన్నా దక్కుతుందయ్యా ఈ రాష్ట్రంలో అంటే మన సకల శాఖ మంత్రి లోకేష్ బాబు గారికి. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ అంటే వాళ్ళంతా అమాయకులు అనుకొని వాళ్ళ చెవులో పూలు పెడదామని చెప్పేసి మీరు మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ చాలా హాస్యాస్పదంగా ఉంది. 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా 1164 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు జపం చేస్తున్నారంటే మీరు ఎందుకు మహానాడు పెట్టారు అని అనేది క్లారిటీగా అర్థమైపోయింది. స్త్రీ శక్తి కోసం మాట్లాడుతున్నారు. అక్కడ చాలా ఉద్ధారకులు స్త్రీల కోసం పోరాడి శ్రమించినటువంటి ఉద్ధారకులు ఉన్నట్టు మాట్లాడుతున్నటువంటి మిమ్మల్ని కొన్ని మాటలు అడుగుతాను ఒక మహిళగా. స్త్రీ శక్తి అంటే మీ దృష్టిలో ఏంటి సార్? లోకేష్ బాబు గారు మీ దృష్టిలో ఏంటండి? మీ మహానాడికి మహిళలు రావట్లేదని చెప్పేసి మీరు మంది ఇచ్చినా రావట్లేదు, బిర్యానీలు ఇచ్చినా రావట్లేదు, జనాలు రావట్లేదని చెప్పేసి కొన్ని ఏరియాలో ఎంత సిగ్గు చేయడంటే రికార్డింగ్లు కూడా పెట్టి పిలిపించుకుందామని. అంటే మీకు ఒక స్త్రీకి మీరు ఇచ్చినటువంటి విలువ ఏంటనేది మీరు పెట్టినటువంటి రికార్డింగ్ డాన్సులను బట్టి అర్థమైపోతుంది కదండి. నాకు అర్థమవట్లేదు. ఒకసారి ఆలోచించాలి కదా. అంటే మీ స్త్రీ శక్తి ఎలా ఉంటదనంటే కనిపిస్తే ముద్దన్న పెట్టాలా లేకపోతే కడుపన్న చేయాలి, అది మీ దృష్టిలో స్త్రీ శక్తి. ఇంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నారా? అసలు మీ ఆధ్వర్యంలో జరిగినటువంటి మహానాడు ఎందుకు పెట్టారు? చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీని తగ్గించడానికే పెట్టినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి మీ పర్ఫార్మెన్స్లు చూసి జగన్మోహన్ రెడ్డి గారికి కాదు భాస్కర్ అవార్డు ఇవ్వాల్సింది మీ తండ్రి కొడుకులకి ఇవ్వాలా భాస్కర్ అవార్డు. కానీ ఇంకా అంతకన్నా బెటర్ అవార్డులు ఏమన్నా ఉంటే అంత పర్ఫార్మెన్స్ చేశారు. అంటే ఈ పర్ఫార్మెన్స్ ఏదో రాష్ట్ర ప్రజలకి చేసినటువంటి సంక్షేమం మీదో అభివృద్ధి మీదో లేదు, మేము రాబో తరాలకి ఇది చేయబోతున్నామని చెప్పినటువంటి విషయంలో చేసినుంటే చాలా బాగుండేది. నిన్న అనిత గారు అంటున్నారు పార్లమెంటులో 33% పెట్టినా పెట్టకపోయినా మా లోకేష్ బాబు గారి నాయకత్వంలో 2029లో మేము చేయబోతున్నాము అని అన్నారు. అనిత గారు నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, అసలు మీకు హోంమంత్రి పదవి ఎలాగొచ్చిందో పోనీ అదన్నా మీకు క్లారిటీ ఉందా? మీరు జీవితాంతం రుణపడి ఉండాల్సింది జగన్మోహన్ రెడ్డి గారికి, లోకేష్ బాబు గారికో చంద్రబాబు నాయుడు గారికో కాదు. ఎందుకంటే ఆయన ఒక దళిత మహిళకి హోంమంత్రి పదవి ఇవ్వడం మూలాన మీకు ఆ పదవి ఇవ్వడం జరిగింది. అదే నిజంగా మీ మీద అంత ప్రేమ ఉన్నట్లయితే, అంత కన్సర్న్ ఉన్నట్లయితే మీకు గతంలో మంత్రి కూడా ఇవ్వలేదు కదా. అలాంటిది మీకు ఇవాళ హోంమంత్రి పదవి ఇచ్చారు అని అంటే అర్థం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాం అంటే 2019 నుంచి 24 వరకు
మహిళల కోసం ఆయన 33 50% ఇచ్చినటువంటి వ్యక్తి. ఎంతో మంది హోంమంత్రులను చేశారు, ఎంతో మంది మంత్రులను చేశారు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ని చేశారు, మహిళా కమిషన్స్ ఇచ్చారు, డైరెక్టర్స్ ఇచ్చారు, సర్పంచులు చేశారు, ఎక్స్ చైర్మన్లని చాలా మందిని చేశారు. సో ఇవాళ ఏది పడితే అది మాట్లాడాలి, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలి, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి. మహానాడు ఏందయ్యా అంటే 4 తిట్లు, 4 బూతులు, 4 విమర్శలు, పార్టీ మీద 4 నిందలు. ఇది మీ మహానాడు. ఒకటి మీరు ఆలోచించుకోవాలి, 175 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలను ఒక రూమ్ లో కూర్చొని పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెడితే మీ మహానాడు కొట్టుకుపోయింది అని ఎవరు కూడా పాపం అన్ని ఛానల్లో వేశారో లేదో కూడా నాకు తెలియదు. అది జగన్మోహన్ రెడ్డి గారి స్టామినా. ఏదో సిద్ధం, మేము చర్చకు నేను సిద్ధం అని మాట్లాడుతున్నారు లోకేష్ బాబు గారు. ఓకే ఫైన్, దేని మీదైనా మీరిచ్చే సంక్షేమం మీద గాని, మీరు ఇప్పుడు వరకు తెచ్చినటువంటి అభివృద్ధి గాని, కంపెనీలు గాని, యువతకి ఇచ్చినటువంటి ఉద్యోగాలు గాని, మహిళలకు ఇచ్చినటువంటి భరోసాలు గాని, ఏ చర్చకైనా కూడా మీరు ఒక్కసారి ఎమ్మెల్యే కదా అయ్యారు. మా దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలో ఒక ఎమ్మెల్యే వస్తారు, చాతనైతే వాళ్ళతో సమాధానం చెప్పండి, వాళ్ళతో చర్చల్లో కూర్చోండి మీరు, అప్పుడు అర్థమైపోతుంది కదా. అంటే మిడిమిడి జ్ఞానంతో హాఫ్ నాలెడ్జ్ మాటలు మాట్లాడితే రాష్ట్రంలో ఎవరు గమనించుకోరు. మనం ఏది చేసినా అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం కాదు, నేను రాసుకున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగమే రాష్ట్రంలో వెళ్ళాలి, రాష్ట్రంలో నడవాలి అని మీరు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఏ రోజైతే మీ రెడ్ బుక్ పట్టుకున్నారో ఆ రోజే మీ పార్టీకి మీకు భూస్థాపితం చేసుకున్నటువంటి రోజని మీరు ఇప్పటికీ కూడా గమనించలేకపోతున్నారు. పరిపాలన ఎంత వైఫల్యంతో ఉంది అని అనేది ఇవాళ గ్రౌండ్ లెవెల్లోకి అడిగితే తెలుస్తుందండి. మీరేదో మహానాడు పెట్టుకొని 4 మందితోటి ఇష్టం వచ్చినట్టు 4 మాటలు తిట్టించినంత మాత్రాన కాదు కదా. ఇప్పటి వరకు ఆడబిడ్డకి 1500 రూపాయలు ఇస్తానన్నారు, ఇచ్చారా? అదేవిధంగా 3 సిలిండర్లు ఇస్తానన్నారు, ఇచ్చారా? అదేవిధంగా తల్లికి వందనం అని చెప్పేసి ఇస్తామని చెప్పేసి 20 లక్షల దాకా ఖర్చు చేసినటువంటి మహానుభావులు మీరు. మహిళల్ని మోసం చేసినటువంటి ఏకైక పార్టీ ఏదంటే టీడీపీ పార్టీ అని రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని అడగండి, మేం చెప్పడం కాదు. గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోకుండా ఇవాళ సూపర్ 6 సూపర్ హిట్ అంటే ఎక్కడ మీరు సూపర్ 6 ఇచ్చారు, ఏ ఆడబిడ్డకి ఇచ్చారు, ఎంతమంది అకౌంట్లలో డబ్బులు వేశారు? ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. అసలు శ్వేతపత్రాలకి బ్రాండ్ అంబాసిడర్ కదా మన చంద్రబాబు నాయుడు గారు. వచ్చినటువంటి ఈ 22 నెలల కాలంలో ఒక్క శ్వేతపత్రం కూడా రిలీజ్ చేయకపోయారు. ఎందుకంటే ఏమన్నా చేస్తే కదా, ఏమన్నా చేస్తే మీరు రిలీజ్ చేయడానికో లేకపోతే ఇట్లాంటి మహానాళ్ళు చెప్పుకోవడానికో. ఒక్క మాట అడుగుతున్నాను లోకేష్ బాబు గారిని, ఎన్టీ రామారావు గారు చేసినవి చెప్పుకోవడం కాదు సార్. లోకేష్ బాబు గారు, మీ నాన్నగారు చేసినటువంటి తెచ్చినటువంటి ఒక్క పథకం చెప్పండి తక్కువని. చాలా పెద్ద పెద్ద ఛాలెంజ్లు ఇస్తున్నారు. ఇప్పుడు కూడా అంత మహానుభావుడికి వెన్నుపోటు పొడిచి కూడా మళ్ళీ జై ఎన్టీఆర్ అంటున్నారు, మళ్ళీ పూలదండలు వేస్తున్నారు. ఈ ఒక్కరోజు గుర్తొస్తుంది, ఆయన వర్ధంతి రోజో జయంతి రోజో తప్ప ఇంక ఏ రోజు గుర్తురారు మీకు. ఆ విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. అలాగే మీ నాన్నగారు స్టార్ట్ చేసి ఎండ్ చేసినటువంటి ఏ కార్యక్రమమైనా, ఏ పథకమైనా, ఏ కంపెనీ అయినా ఒక్కటి ఉందేమో చెప్పమనండి. చెప్పలేరు. ఎందుకంటే ఇప్పుడు వరకు 15 సంవత్సరాలు సీఎంగా, 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర, విజనరీ అని చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి, స్వచ్ఛందంగా చేసినటువంటి ఒక్క పథకం కూడా లేదు. ఇంకా ఎన్టీ రామారావు గారు చేసినటువంటి
పథకాలే చెప్పుకుంటూ ఉన్నారు తప్పితే మీరు చేసింది ఏమీ లేదు. ఆయన ఎంత డిగ్రీ చదివాడో మీరు కూడా అంతే డిగ్రీ చదివారు. మళ్ళీ ఎక్కడో వెళ్ళి పెద్ద పెద్ద చదువులు ఆక్స్ఫర్డ్ లో చదివినట్టు ఉన్నారు. మరి మీ మాటలు చూస్తే మాత్రం అలా లేవండి. ఒక ఎక్స్ సీఎం ని పట్టుకొని ఆయన పేర్లు మార్చేస్తున్నారు, ఆయన్ని సైకో అంటున్నారు. తిరిగి మేమంటే మీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. మేమంటే మీరు లబోదిబోమని ఏడ్చుకుంటూ ఇంట్లో కూర్చుంటారు. మా నాయకుడికి జోలికి వస్తే మేము కూడా అనగలం, మీకన్నా బ్రహ్మాండంగా మాట్లాడగలం, మీకన్నా బ్రహ్మాండంగా పంచ్ డైలాగులు చెప్పగలం. సో లాస్ట్ పంచ్ అంటే కిక్కు ఏరా అన్నట్టు మీరు సినిమా డైలాగులు, లేకపోతే మీ మామగారు బాలకృష్ణ డైలాగులు చెప్పినంత ఈజీ కాదు సార్ పరిపాలన చేయడం అనేది. ఇవాళ మీకు చేతనైతే రాష్ట్రంలో 164 మందిని మీకు రాష్ట్ర ప్రజలు మీకు ఇచ్చినప్పుడు మీరు ఎలాంటి పరిపాలన చెయ్యాలి, ఎలాంటి పరిపాలన రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఇవ్వాలి అనుకుంటున్నారో అది తప్ప అన్నెసరీ మాటలు, జగన్నామ స్మరణ అది తప్ప మీరు ఏ రోజు ఒక మీటింగ్ పెట్టుకున్న పాడు లేదు, ఒక ఏమంటారు ఒక పథకం తెచ్చింది లేదు, ఒక ఆడబిడ్డకి రక్షణ ఇచ్చింది లేదు. ఏదో 33% రిజర్వేషన్ పార్లమెంటులో అది ఇదని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు మన అనిత గారును లోకేష్ బాబు గారు. రాష్ట్రంలో అందరూ చూశారండి, మీరెళ్ళి ఏమి ఢిల్లీలో ఉద్ధరించారో, ఎవరెవరితో మీరందరూ మీ యొక్క రిలేషన్స్ ని మెయింటైన్ చేశారో, మహిళల కోసం ఉద్ధరించేటువంటి నాయకులు మీరో కాదో అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ గమనించారు. ఇవి అందరూ చూసినటువంటి విషయాలే, వీడియోలతో సహా బయటకు వచ్చాయి, మీ అఫీషియల్ పేజీలలో కూడా పెట్టుకున్నారు కదా. సో పార్లమెంటులో ఎప్పుడో ఆమోదించారు. అసలు మాట చెప్పాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంటులో మొట్టమొదటిగా యాక్సెప్ట్ చేసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అని అంటే మన జగన్మోహన్ రెడ్డి గారే. కానీ మీకు క్రెడిట్ చోరీ కావాలి, ఆయన ఇచ్చిన పథకాలకి క్రెడిట్ చోరీ కావాలి, ఆయన తెచ్చినటువంటి కంపెనీలకి క్రెడిట్ చోరీ కావాలి. లాస్ట్ కి చివరికి ఇది అందరూ ఆమోదించినటువంటి విషయం అయినప్పటికీ కూడా లేదు లేదు ముందే మేము మాట్లాడేశాము, ముందే మేము మహానాడులో చెప్పేశాము, ఈ క్రెడిట్ అంతా మేమే లాక్కోవాలని కక్కుర్తి పడుతున్నారు. చూశారు ఇక్కడండి లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి మహానాడు యొక్క విలువ ఎంత దిగజారిపోయిందో అర్థమవుతున్నటువంటి విషయం. ఎంత నిసిగ్గుగా, ఇవి కాకుండా 143 పథకాలు, 50 సంవత్సరాలు దాటినటువంటి ఎస్సీ ఎస్టీ మహిళలకి 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారా, ఇస్తున్నారా, ఇచ్చే ఉద్దేశం ఏమన్నా ఉందా? అది చెప్పరట, మహానాడులో అది చెప్పరట. ఇలాంటి వాటి కోసం ఏం మాట్లాడరంట. ఆశ్చర్యమైనటువంటి విషయం ఏంటంటే అసలు మహానాడు ఎందుకు పెట్టుకున్నారయ్యా అంటే డిఎస్సిలో ఏదైతే మీ భాగోతాలన్నీ బయటపడితే దాన్ని డైవర్ట్ చేసుకోవడానికి మహానాడు హఠావుటిగా పెట్టుకున్నారు. నేనొకటే స్ట్రైట్ అవే అంటే ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి మీరే కదా లోకేష్ బాబు గారు. మరి డిఎస్సి ప్రశ్నాపత్రం అప్లోడ్ చేసినటువంటి వ్యక్తులకి ఫస్ట్ ర్యాంకులు ఎలాగొచ్చాయో మరి మీరే చెప్పాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కోడై కూస్తున్నారు. మెగా డిఎస్ఏ లేకపోతే దగా డిఎస్ఏ అని చెప్పేసి మిమ్మల్ని అడిగి కడుగుతున్నారు. వాటికి సమాధానం చెప్పేటువంటి ధైర్యం మీ దగ్గర ఉందా? వాటికి మాత్రం సమాధానం చెప్పరు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు జపం చేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు 4 బూతులు తిట్టుకుంటూ, తల్లి చెల్లి. నేను ఒకటి అడుగుతున్నాను సార్, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీను, అసలు మీ అత్త ఎవరో ఈ రాష్ట్రంలో, మీ నాన్నగారికి ఓ చెల్లుంది, ఒక అన్నయ్య ఉన్నారు, వాళ్ళ పేర్లన్నా ఎవరికన్నా తెలుసా? ఎవ్వరికీ తెలీదు. జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని పదే పదే ఏ డిబేట్ లో చూసినా తల్లి చెల్లి అంటున్నారు, ఏ మీటింగ్ లో చూసినా తల్లి చెల్లి అంటున్నారు. చనిపోయినటువంటి రాజారెడ్డి కోసం మాట్లాడతారు, రాజశేఖర్ రెడ్డి గారి కోసం మాట్లాడుతున్నారు. ఇవి మీ విలువలు, మీ విశ్వసనీయత,
మీ పార్టీ సిద్ధాంతాలు, మీ పార్టీ సాంప్రదాయాలు ఏందయ్యానంటే తల్లి ఎవరికైనా తల్లే. మరి మీకు మాత్రం లోకంలో, ప్రపంచంలో లోకేష్ బాబు గారికి ఒక్కరికే తల్లి ఉన్నట్టు ఆవిడ తల్లినంటే మీరు ఎంత బాధపడుతున్నారో ఈ 22 నెలల కాలం 2 సంవత్సరాల నుంచి మరి జగన్మోహన్ రెడ్డి గారిని తల్లిని మాట్లాడుతున్నారే. ఆవిడ ఏ రోజు రాజకీయాల కోసం మాట్లాడినటువంటి వ్యక్తి కాదే, భారతమ్మ కోసం మాట్లాడుతున్నారే. ఇంట్లో ఉన్నటువంటి మహిళల్ని తీసుకొని వచ్చి అడ్డగోలుగా బూతులు తిట్టిస్తున్నారే. మీకు సపోర్ట్ గా ఉన్నటువంటి షర్మిల గారిని కూడా మీరు ద్రోహులు. ఎంత ద్రోహులు అంటే పాపం మీకోసమే పోరాటం చేస్తుంది ఆవిడ. అయినా కూడా ఆవిడ్ని ఎక్కడ వదలకుండా తల్లి చెల్లి అని తప్పుడు మాటలు మాట్లాడిస్తూ తప్పుడు కూతలు కూయిస్తున్నటువంటి మిమ్మల్ని ఏమనాలి సార్? ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి రాజకీయమేనా అంటారు? గొడ్డల పార్టీ అని పదే పదే నిందిస్తూ మాట్లాడుతున్నారు. మరి మీది వెన్నుపోటు పార్టీ కాదా సార్? వెన్నుపోటు కత్తి, మీ పార్టీ గుర్తు సైకిల్ తీసేసి వెన్నుపోటు కత్తి అని పెట్టుకోండి, సరిపోతుంది. అంటే రౌడీ రాజకీయాలు మీరే చేస్తారు, దందాలు మీరే చేస్తారు, హత్యలు మీరే చేస్తారు. కానీ నిందలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద, పార్టీ మీద వేయడానికి ముందుంటుంది వాళ్ళ ఐటీడీపీ గాని, లోకేష్ బాబు గారు గాని. ఇవాళ మీరేదో జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిపోయి మీ ఆధ్వర్యంలో నేను కూడా అనుకున్నాను చాలా మంచిగా చేస్తారు ఈయన, చూద్దాము అని చేసి ఏమీ లేదు. మీ విలువలు తగ్గించేసి ఆడబిడ్డ నిధి ఇవ్వలేక స్త్రీ శక్తి అని పేరు చెప్పుకొని ఇవాళ మీకు స్త్రీ శక్తి అంటే యంత్రాలు అయితే పిల్లలు కనేటువంటి యంత్రాలు. మీరు 30,000 40,000 ఇస్తే ఆ 40,000 30,000 తీసుకొని పిల్లలు కనే యంత్రాలుగా గుర్తిస్తారు. లేదంటే మీ మామ చెప్పినట్టుగా అయితే కనిపిస్తే ముద్దన్న పెట్టాలా లేకపోతే కడుపన్న చేయాలన్న విధంగానే ఇవాళ మహిళల్ని మీరు తీర్చిదిద్దారు అని అంటే ఇంక ఏం చెప్పాలి చెప్పండి? మీరు ఎక్కడ మహిళల కోసం పోరాటం చేస్తున్నారో చెప్పండి. మీరు తెచ్చినటువంటి కొత్త చట్టాలు ఏమన్నా ఉంటే ఒక్కటి చెప్పండి.